బ్రేకింగ్ న్యూస్ చూసే మనం ఇప్పటివరకు వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు ఎల్లుండి ప్రకటిస్తామని హైకోర్టు తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, హైకోర్టులో వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ పై వాదనలేంటి? హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంది? సిబిఐ దర్యాప్తు పూర్తి చేయడం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన అంటే ఒక నేపాన్ని నెట్టివేసిందని చెప్పవచ్చు. దర్యాప్తు పూర్తి కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కారణమని చెప్పేసి సిబిఐ హైకోర్టు ముందు వాదించింది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావడానికి ఎంత సమయం పడుతుందో తాము ఇప్పుడు చెప్పలేమని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన విధంగా సహకరించడం లేదని సిబిఐ తన యొక్క నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైన వేసిందని చెప్పవచ్చు. అయితే ఇన్వెస్టిగేషన్ ను ఎప్పటి వరకు పూర్తి చేస్తామన్న దానిపైన సిబిఐ హైకోర్టుకు స్పష్టమైన వివరణ ఇవ్వలేదని చెప్పవచ్చు. ఓన్లీ మేము సుప్రీంకోర్టుకు 7 అంశాల్లో 3 అంశాలపైనే 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని చెప్పాము, కానీ 7 అంశాలపైన కాదు అని చెప్పేసి సిబిఐ కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చిందని చెప్పవచ్చు. అయితే దీనిపైన జగన్ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, జగన్మోహన్ రెడ్డిని మరింత కాలం జైల్లో పెడతారని చెప్పేసి ప్రశ్నించారు. ఏదో సిబిఐ అధికారులు ఏదో ఒక సాకులు చెప్తూ ఇన్వెస్టిగేషన్ ని సాగదీస్తున్నారని, ఇన్వెస్టిగేషన్ ను ఎప్పట్లోగా పూర్తి చేస్తారో కనీసం హైకోర్టుకు చెప్పాలని చెప్పేసి జగన్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఎందుకంటే ఇంకా దాదాపుగా 7 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ 7 నెలలు దాటిపోయింది, ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. సుప్రీంకోర్టుకు చెప్పినట్లుగా 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామన్న సిబిఐ అధికారులు ఇప్పటి వరకు దర్యాప్తును పూర్తి చేయలేదని, ఫైనల్ ఛార్జ్ షీట్ ను దాఖలు చేయలేదని, సంవత్సరాల తరబడి ఇలా ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కొనసాగినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధంగా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాది వినిపించడం జరిగింది. అయితే సిబిఐ మాత్రం తాము ఓన్లీ మెరిట్స్ అంటే పిటిషన్ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారో దాని మెయింటైనబిలిటీ పైన మాత్రమే తాము వాదనలు వినిపిస్తామని, కేసు మెరిట్స్ జోలికి వెళ్లమని చెప్పేసి కూడా సిబిఐ హైకోర్టు ముందు వాదించింది. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ శేషశయనరెడ్డి మెయింటైనబిలిటీ పైన నిర్ణయాన్ని ఎల్లుండికి వాయిదా వేయడం జరిగింది. అంటే ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సిబిఐ అధికారులు చెప్తున్న దాని ప్రకారం సుప్రీంకోర్టు ఆల్రెడీ స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న సమయంలో బెయిల్ ఇవ్వరాదని, ఏదైతే ఫైనల్ ఛార్జ్ షీట్ ను దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించిందని, తాము ఫైనల్ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసేందుకు సమయం పడుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న సమయంలో అంటే ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు కాని అంటే ఇంకా దాఖలు కాలేదు కాబట్టి ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు కాకముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం అనేది మెయింటైనబిలిటీ కాదు, దాన్ని కొట్టివేయాలని చెప్పేసి సిబిఐ వాదనలు వినిపించింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సమయంలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకుండా అంటే ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు కాలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ కేసుకు ఎంతవరకు వర్తిస్తాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిల్ పిటిషన్ మెయింటైనబిలిటీ ఏంటి అనే దానిపైన మాత్రమే హైకోర్టు ఎల్లుండికి తీర్పును వెలువరించనుంది. దీనిపైన మాత్రం తీర్పును అంటే ఎల్లుండి వెలువరించే అవకాశం ఉందని చెప్పవచ్చు. నీలిమ. ఓకే రాజేష్.